Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. So, ఈ వీడియోలో మనం ఎస్పెషల్గా బోయింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో, విమానాలను తయారు చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా దాని మీద ఎలాంటి అలిగేషన్స్ వచ్చాయి, అదేవిధంగా దానికి సంబంధించిన విజిల్ బ్లోయర్స్ ఏం చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నిన్న గురువారం రోజున ఒక విషాదం జరిగిందండి. మన అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్న సమయంలో క్రాష్ అవ్వడం జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీలో కూలిపోవడం జరిగింది. సో ఎందుకు ఆ విధంగా జరిగింది అనే దానికంటే ముందు యాక్చువల్లీ ఆ ఫ్లైట్ దేనికి సంబంధించింది, ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అండ్ అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు, సర్వీసెస్ కంపెనీ ఎవరు అనేది ఇంపార్టెంట్. బేసిక్గా మనం అందరం ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎయిర్ ఇండియా అనేది ఒక కేవలం సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ అంటే ప్రయాణికులను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లేటువంటి సంస్థ. అదేవిధంగా బోయింగ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే మనకు స్టేట్ ఆర్టీసీస్ ఉన్నాయి కదా, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్. సో బస్ సర్వీసెస్ని మాత్రం ప్రొవైడ్ చేస్తాయి, కానీ ఆ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వేరన్నమాట. లైక్ అశోక్ లీలాండ్, టాటా అలా అన్నమాట. ఇప్పుడు ఏపీ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఉందో అది కేవలం సర్వీస్ ఓరియంటెడ్, అంటే ప్లేసెస్ నుంచి ప్లేసెస్కి బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అదేవిధంగా ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి అదే రోల్ చేస్తుంది. ఎయిర్ ఇండియా ఈజ్ ఏ సర్వీస్ కంపెనీ, అంటే ప్రయాణికులను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేర్చడంలో దానికి కీ రోల్ ఉంటుందన్నమాట. ఆ సర్వీసెస్ ఇస్తుంది. కానీ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేది మాత్రం బోయింగ్ కంపెనీ. సో ఇప్పుడు అహ్మదాబాద్లో ఈ ఫ్లైట్ క్రాష్ జరిగిన సందర్భంలో మేజర్గా అసలు ఏ ఫ్లైట్ని ఉపయోగించారు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించింది యూజ్ చేశారు అంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్. బోయింగ్కు సంబంధించిన 787 అనే డ్రీమ్ లైనర్ అనే విమానం ఏదైతే ఉందో మోడల్, అది 787 డ్రీమ్ లైనర్. అంటే బోయింగ్ నుంచి డిఫరెంట్ వర్షన్స్ వస్తాయి. సో 777 అని, 737 అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ 787 ఏదైతే ఉందో డ్రీమ్ లైనర్ అని పేరు. సో ఆ ఫ్లైట్ నిన్న క్రాష్ అవ్వడం జరిగింది. సో టెక్నికల్ రీజన్ ఏంటి, ఆ విషాదానికి కారణం ఏంటి అనేది ఇంకా రావాల్సి ఉంది. సో దానికంటే ముందు మనం అసలు బోయింగ్ మీద రీసెంట్గా గడిచిన కొద్ది సంవత్సరాలలో తరచుగా అలిగేషన్స్ వస్తున్నాయి. ఆ కంపెనీలో వర్క్ చేసినటువంటి క్వాలిటీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా విజిల్ బ్లోయర్స్ లాగా బయటికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, అసెంబ్లీ లైన్స్లో ప్రాపర్గా చేయడం లేదు, ఏదైతే బాడీ అలైన్మెంట్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా చేయడం లేదు, అందుకని చెప్పేసి తరచుగా బోయింగ్ సంబంధించిన ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాషెస్కి గురికావడం జరుగుతుంది. సో దీని మీద స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అదేవిధంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్కు, అమెరికాకు సంబంధించినటువంటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ బోయింగ్ విమానాలకు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాకు తెలిసి 21, 22, 23 అంటే దాదాపుగా 21 నుంచి 23 మధ్యలో ఈ 2 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో బోయింగ్ పూర్తిగా తన యొక్క ప్రొడక్షన్ ఆపి ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో పూర్తిగా అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, సర్వీస్ కంపెనీ ఏంటి, అదేవిధంగా ఎస్పెషల్లీ బోయింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని ఫౌండర్ ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాము. సో నిన్న బేసిక్గా అందరూ ఎయిర్ ఇండియా 171 సర్వీస్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ అహ్మదాబాద్ నుంచి, గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది. సో దానికంటే ముందు ఇది సర్వీస్ చేయడం జరిగింది. సో ఏ సర్వీస్ మీద, ఎయిర్ ఇండియా 423 అనే ఫ్లైట్ నెంబర్తోని, ఎయిర్ ఇండియా 423 అనే ఫ్లైట్తోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో,
ఓకే, ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్కి ఎయిర్ ఇండియా 423 అనే సర్వీస్ పేరు మీదుగా రావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అరౌండ్ 11:30 AM టైంలో, ఓకే, 11:13 AM టైంలో రావడం జరిగింది. దాని తర్వాత ఇదే ఫ్లైట్ ఎయిర్ ఇండియా 171 పేరు మీదుగా సర్వీస్ పేరుతోని అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణం స్టార్ట్ కావాలి. ఓకే, సో ఏ టైంలో 1:39 ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో బేసిక్గా రన్వే నుంచి జస్ట్ టేక్ ఆఫ్ తీసుకొని కేవలం 3 కిలోమీటర్స్ అహెడ్లోనే ఈ ఇన్సిడెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాలలో కూలిపోవడం జరిగింది. బేసిక్గా ఇది టేక్ ఆఫ్ అయ్యే టైంకి 600 ఫీట్లు 600 అడుగుల ఎత్తులో కావాల్సింది, కానీ కేవలం 450 ఫీట్స్ వరకు మాత్రమే ఎగిరి విత్ ఇన్ ది ఇమీడియట్ ఏటీసీకి ఇన్ఫామ్ చేస్తూ మేడే అని చెప్పేసి ఏటీసీకి ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పేసి మనకి ఒక స్టేషన్ ఉంటుంది. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ ఖచ్చితంగా ఉంటుంది. సో విమానాలు ల్యాండ్ అవ్వాలన్నా, ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వాలన్నా, విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవాలన్నా కానీ ఈ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కమ్యూనికేషన్ బేస్డ్గా అటు విమానాల్లో ఉన్నటువంటి ఫ్లైట్ ఉంటుందో ఆ ఫ్లైట్ కెప్టెన్ ఉంటాడో ఆ ఫ్లైట్ కెప్టెన్కి గ్రౌండ్ బేస్లో కమ్యూనికేషన్ పాయింట్గా ఏటీసీ కీ రోల్ చేస్తుంది. సో ఈ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్కి కూడా అలర్ట్ సిస్టమ్స్ వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి మొత్తం ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో పూర్తిగా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఈ ఫ్లైట్లో మొత్తం ప్రయాణికులు ఇవంతా కనుక చూసుకున్నట్లయితే ప్రయాణికుల్లో భారత్కి సంబంధించి ఇండియాకి సంబంధించి 169 మెంబర్స్, బ్రిటన్కి సంబంధించి 53 మంది, పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు 7, కెనడాకి సంబంధించిన వాళ్ళు 1 ఉండడం జరిగింది. సో దాదాపుగా అది ఎగ్జాక్ట్లీ లంచ్ టైం కాబట్టి దురదృష్టం ఏంటంటే బేసిక్గా లంచ్ టైం కాబట్టి ఎవరైతే హాస్టల్స్లో ఆ హాస్పిటల్ సంబంధించిన ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టలర్స్ ఎవరైతే ఉంటారో అండర్ గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ భోజనం చేస్తున్న సమయంలోనే ఈ ఫ్లైట్ అక్కడ కూలడం జరిగింది, క్రాష్ అవ్వడం జరిగింది. దానివల్ల బేసిక్గా ఆ విద్యార్థులు కూడా కొంతమంది మరణించడం జరిగింది, మెడికల్ స్టూడెంట్స్ కూడా మరణించడం జరిగింది. చాలా విషాదకరం. ఇప్పటి వరకు ఇండియాలో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్లలో ఇది అతిపెద్దది, ఎక్కువగా ఇదే పెద్ద అనమాట. సో గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఫ్లైట్ క్రాషెస్ జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎయిర్ ఇండియా ఈజ్ ఓన్లీ సర్వీస్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లారిటీగా తీసుకొచ్చుకోండి. ఎందుకు అంటే ఎయిర్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు. సో బోయింగ్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. ఏదైతే 787 డ్రీమ్ లైనర్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోడల్. ఓకే, ఆ మోడల్ పైన ఇప్పుడు స్పెక్యులేషన్స్ రావడం జరిగింది. సో దీని గురించి ఇప్పుడు బోయింగ్ సంబంధించి డీటెయిల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, బేసిక్గా 625 ఫీట్స్ వరకు వెళ్ళాలి, కానీ కాకపోతే కేవలం 425 ఫీట్ వరకు వెళ్ళింది. ఓకే, విత్ ఇన్ 34 సెకండ్స్లోనే మాత్రమే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇదంతా ఇన్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్ అన్నమాట. సో బేసిక్గా ఈ ఇన్సిడెంట్లో అత్యంత దురదృష్టం ఏంటంటే గుజరాత్ మాజీ సీఎం అయినటువంటి సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉండడం ఒక చాలా అతిపెద్ద బాధాకరమైనటువంటి విషయం అండి ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఏంటి, బోయింగ్ విమానాలు సురక్షితమైన తరచుగా ఎవ్రీ ఇయర్ కూడా 1 నుంచి 3 ఇన్సిడెంట్స్ కంపల్సరీ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో బోయింగ్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి విజిల్ బ్లోయర్స్ కూడా చెప్పడం జరిగింది అసెంబుల్ లైన్లో ఎస్పెషల్లీ. సో ఈ ఫ్లూయిస్ ఏజ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అసెంబ్లింగ్లో ప్లానింగ్లో మొత్తంగా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ మేనేజర్సే చెప్పడం జరిగింది బయటకు వచ్చి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్గా బోయింగ్ విమానం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ విజిల్ బ్లోయర్స్ ఏంటి, అదేవిధంగా ఈ 787 డ్రీమ్ లైనర్ ఏంటి, 737 MAX 8 కూడా రీసెంట్గా ఇండోనేషియా అండ్ ఇథియోపియాలో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో వాటి గురించి కూడా చూద్దాం డీటెయిల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయింగ్ వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఓకే, బోయింగ్ వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి విమానాలను తయారు చేసేటువంటి అతిపెద్ద కంపెనీ అండి.
ఓకే, అత్యంత అండ్ అతిపెద్ద విమానాలు తయారు చేసేటువంటి కంపెనీలలో బోయింగ్ ఫస్ట్. ఓకే, ఇది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఓకే, అమెరికాలో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా దాదాపుగా అక్కడ నుంచి ఆపరేట్ జరగడం జరుగుతుంది. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి వర్జీనియాలో ఉంది. సో వర్జీనియాలో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. సో దీన్ని 1916లో 1916లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1916 జూలై 15న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏరోస్పేస్ లీడర్స్. సో మేజర్గా ఇది డిజైన్స్ ఇస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏదైనా మనము హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా ఏదైనా ఫైటర్ జెట్నో దేనో ఎస్టాబ్లిష్ చేస్తాం, దానికి కావాల్సిన విడి భాగాలు కానీ ఇంజన్ పార్ట్స్ కానీ సో కీలకమైనటువంటి సాఫ్ట్వేర్స్ని కూడా అందించడం జరుగుతుంది. సో బోయింగ్ ఈజ్ ఏ కంప్లీట్లీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదో కంప్లీట్గా హార్డ్వేర్ రిలేటెడే కాదు, మనకి విమానాలకు సంబంధించి ఫైటర్ జెట్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని అందించేటువంటి ఒక కంపెనీ. సో అది డిఫరెంట్ సర్వీసెస్ చేస్తుంది. ప్రధానంగా 3 సర్వీసెస్ చేస్తుంది. ఓకే, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ సర్వీసెస్ ఏంటి అనేది చూద్దాం. సో జూలై 15, 1916లో బోయింగ్ని విలియం ఈ బోయింగ్ అనే వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది. విలియం ఈ బోయింగ్ అనే వ్యక్తి పేరు మీదుగానే, అతని పేరు మీదుగానే ఈ బోయింగ్ కంపెనీ రావడం జరిగింది. సో ఇది ప్రధానంగా 3 సర్వీసెస్ని చేస్తుంది. అంటే ఒకటి ప్యాసింజర్ బస్సెస్, ఎయిర్ బస్సెస్ ఏవైతే ఉంటాయో, ప్యాసింజర్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో వాటిలో 737, 767, 777, 787 డ్రీమ్ లైనర్ అనేటి మోడల్స్. సో ఈ బోయింగ్ నుంచి వచ్చినటువంటి అతిపెద్ద మోడల్స్ ఏవైనా ఉన్నాయి అంటే 737, 767, 777, 787 డ్రీమ్ లైనర్. సో ఇది ప్యాసింజర్ సర్వీసెస్. అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ కూడా, డిఫెన్స్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అదేవిధంగా సర్వీస్ రిలేటెడ్. ఓకే, గ్లోబల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా దేశానికి సంబంధించిన వాటికి ఫైటర్ జెట్స్ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇంకా ఇతరత్ర సర్వీసెస్ అనేవి ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోయింగ్. ఓకే, సో బోయింగ్ తయారు చేసినటువంటి మేజర్ ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్లలో 777, 737, 787 డ్రీమ్ లైనర్. సో వీటిపైన ఎక్కువగా స్పెక్యులేషన్స్ రావడం జరిగింది. సేఫ్టీ ఇష్యూస్ ఎస్పెషల్లీ, తరచుగా ప్రమాదాలు, ఆటోమేటిక్గా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ, ఎలాంటి అంటే పైలట్ ఎవరైతే ఉంటారో, కెప్టెన్ ఎవరైతే ఉంటారో ఆ పైలట్ మిస్యూజ్ చేయకుండానే ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. రీసెంట్గా 2023లో 2021లో కూడా ఇలాంటి 2019లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎస్పెషల్లీ 737 MAX 8 ద్వారా. సో దీనివల్ల ఇప్పుడు ఏంది, బోయింగ్ పైన ఎక్కువగా నమ్మొచ్చా నమ్మరాదా, దాని సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఓకే, సో వర్జీనియా అర్లింగ్టన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోయింగ్. సో బోయింగ్ ఒక క్లియర్ స్ట్రక్చర్ వచ్చింది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ 787 డ్రీమ్ లైనర్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఫ్లైట్. ఓకే, బోయింగ్ నుంచి వచ్చినటువంటి అతిపెద్ద ఫ్లైట్ ఏదైనా ఉందంటే 787 డ్రీమ్ లైనర్. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ అనేది బేసిక్గా 2000లోనే స్టార్ట్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలోనే ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని ఇవ్వాలి. ఓకే, ప్యాసింజర్స్ని ఎక్కువగా క్యారీ చేసే విధంగా, ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా ఉండే విధంగా, ఏదైతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా వెళ్ళేందుకు అంటే బేసిక్గా ఫ్లూయల్ కోసం హాల్టింగ్స్ ఇవన్నీ లేకుండా దాదాపుగా 13,000 కిలోమీటర్స్ ఒకేసారి ఫ్లై చేస్తూ రీచ్ అయ్యే విధంగా ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ని డిజైన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2009 డిసెంబర్లో దీని ఫస్ట్ టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. 2009 డిసెంబర్లో ఈ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో ఈ ఫ్లైట్ని ఫస్ట్ టైం టెస్ట్ చేయడం జరిగింది. 2011లో జపాన్కి సంబంధించినటువంటి ఆల్ నిస్సన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో, ఆల్ నిస్సన్ ఎయిర్ బేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్ని మొట్టమొదటిసారి ఫస్ట్ టైం కమర్షియల్ ఫ్లయింగ్ అనేది చేసింది. అప్పటి వరకు టెస్టులు మాత్రమే జరిగాయి. 2000లో స్టార్ట్ చేసినప్పటికీ 2009లో దీని అప్రూవల్స్ రావడం జరిగింది, 2009 డిసెంబర్ 15న. కానీ
ఫస్ట్ కమర్షియల్ ఫ్లయింగ్ అంటారు చూసారా, ఫస్ట్ కమర్షియల్ ఫ్లయింగ్ మాత్రం 2011 సెప్టెంబర్ 8న జపాన్కి సంబంధించినటువంటి ఆల్ నిస్సాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాని నుంచి కమర్షియల్ ఫ్లయింగ్ అనేది జరిగింది. తర్వాత ఎన్నో విజయవంతంగా ఎన్నో కిలోమీటర్లు 100 crores కిలోమీటర్స్ పైగా 100 కోట్ల మందికి పైగా 100 కోట్ల మందికి పైగా ఈ డ్రీమ్ లైనర్ ద్వారా ప్రయాణించడం జరిగింది. ఓకే, సో మేజర్గా ఎందుకు అంటే ఖండాంతరంగా అంటే ఒక కాంటినెంటల్ నుంచి ఇంకో కాంటినెంటల్కి బేసిక్గా ఫ్యూయల్ స్టాపింగ్స్ అనేవి కంపల్సరీ. కానీ ఆ ఫ్యూయల్ స్టాపింగ్స్ లేకుండా దాదాపుగా 13,000 కిలోమీటర్ల పైన ఒకేసారి 242 నుంచి 290 పీపుల్ని క్యారీ చేసే కెపాసిటీ గలటువంటి ఈ ఏదైతే 787 డ్రీమ్ లైనర్ ఉందో దాన్ని బోయింగ్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది. కాకపోతే దీంట్లో బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి 737 MAX 8 ఏదైతే ఉందో దాని నుంచి పెద్దగా ఇష్యూస్ రావడం జరిగింది. సో 737 MAX 8 ఏదైతే సిరీస్ ఉందో అది రీసెంట్గా 2 సార్లు మేజర్ యాక్సిడెంట్, అంటే నార్మల్ యాక్సిడెంట్స్ వేరు, నార్మల్ క్రాష్ వేరు. ఎక్కువగా మేజర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా అండ్ ఇథియోపియాలో జరగడం జరిగింది. ఒకటి వచ్చేసి 2018 అక్టోబర్ 9న 181 మెంబర్స్తోని ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఫ్లైట్ ఈ 737 MAX 8 సిరీస్ ఏదైతే ఉందో అది జకార్తా నుంచి లయన్ ఎయిర్ అనే సంస్థ, ఇప్పుడు మనకి ఇండియన్ ఎయిర్ ఏ విధంగా ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో అదేవిధంగా లయన్ ఎయిర్ అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సర్వీస్ ఉందో అది అర్ధాంతరంగా జావా సముద్రంలో పడిపోయింది, ఎలాంటి టెక్నికల్ లేకుండా. అంటే బేసిక్గా పైలట్ ఎవరైతే ఉంటారో పైలట్ మిస్టేక్స్ ఏం లేవు అక్కడ, ఆటోమేటిక్గా టెక్నికల్ రీజన్స్ వల్ల పడిపోవడం జరిగింది. దాని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 2019లో, ఇది 2018లో అయితే 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన అడిస్ అబాబా నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో వితిన్ షార్ట్ పీరియడ్లో కూలిపోవడం జరిగింది. సో దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి 157 పీపుల్ చనిపోవడం జరిగింది. సో దీని ద్వారా ఏమైందంటే ఈ 737 MAX 8 అంటే బోయింగ్ సంబంధించిన ఇప్పుడు నేను చెప్పాను కదా 777 అని 737 అని చెప్పేసి దాంట్లో కూడా మళ్ళీ సిరీసెస్ ఉన్నాయి. ఈ 787లో కూడా డ్రీమ్ లైనర్లో కూడా సిరీస్లు ఉన్నాయి. ఓకే, డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో ఈ 737 MAX 8 సిరీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వితిన్ 2018లో 2019లో వితిన్ కంటిన్యూస్గా యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అప్పుడు ఏం చేశారు, లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా ప్లీజ్ స్టాప్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో తర్వాత లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేసి ఫైన్స్ కట్టి ఆ సిరీస్ని ప్రస్తుతానికి హాల్ చేశారు, అంటే ప్రొడక్షన్ హాల్ చేశారు. సర్వీసెస్ ఉన్నాయి, అంతకుముందు ప్రొడక్షన్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయన్నమాట. ఆ సిరీస్ సంబంధించిన ఫ్లైట్స్ స్టిల్ రన్నింగ్, కాకపోతే కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని ఆపివేయడం జరిగింది. ఓకే, ఇవి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఎస్పెషల్లీ 737 787 డ్రీమ్ లైనర్ నుంచి. మరి విజిల్ బ్లోయర్స్ ఉంటారు కదండి, సో విజిల్ బ్లోయర్స్ ఏం చెప్తున్నారు, సో ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కి సంబంధించి ఈ బేసిక్గా నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్ 737 బోయింగ్ సంబంధించినటువంటి 737 MAX 8 క్రాషెస్ తర్వాత ఎవరైతే అక్కడ క్వాలిటీ కంట్రోల్గా పనిచేస్తున్నటువంటి క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి జాన్ బర్నెట్ ఎవరైతే ఉన్నారో విజిల్ బ్లోయర్ అంటారు. సో ఒక కంపెనీలో కానీ ఒక ఇండస్ట్రీలో కానీ ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు స్వతహాగా వచ్చి ఈ కంపెనీలో పలానా తప్పు జరుగుతుంది అని చెప్పే వాళ్ళను విజిల్ బ్లోయర్స్ అంటారు. సో అక్కడ ఫార్మర్ క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నటువంటి జాన్ బర్నెట్ గారు ఎవరైతే ఉన్నారో ఈ బేసిక్గా సబ్స్టాండర్డ్ పార్ట్స్ని యూజ్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్స్టాండర్డ్గా ఉన్నాయి, అంటే వాటి కెపాసిటీకి మించి తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఈ జాన్ బెర్నెట్ గారు ఎవరైతే ఉన్నారో ప్రెస్ రూపకంగా బీబీసీకి తెలియజేయడం జరిగింది. ఓకే, సో ఫాల్టీ ఆక్సిజన్ సిస్టమ్స్ అండ్ రిటాలియేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పేసి, ఫాల్టీ రిటాలియేషన్ ఉంది బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో అని చెప్పేసి, అసెంబ్లీ లైన్లో ప్రాపర్గా లేదు అని చెప్పేసి జాన్ బెర్నెట్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శామ్ సలెహపూర్ ఎవరైతే ఉన్నారో వారేం చెప్తున్నారంటే ఇంప్రాపర్ ఫ్యూసిలేజ్. సో ఈ బేసిక్గా ఫ్యూసిలేజ్ అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది కదండి. సో ఈ టేల్ వింగ్స్, ఓకే, ఈ టేల్ అండ్ వింగ్స్ ఏవైతే ఉంటాయో
ఇవి కాకుండా మెయిన్ బాడీ అసెంబ్లింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫ్యూజ్లేజ్ అంటారు. ఓకే, ఈ మెయిన్ బాడీ అసెంబ్లింగ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఈ టైలింగ్ అండ్ ఏవైతే ఉంటాయో ఇవి విడిచిపెడితే ఈ మెయిన్ బాడీ ఏదైతే ఉందో దాని అసెంబ్లీ ప్రాపర్గా లేదని చెప్తున్నారు. ప్యానల్ కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా లేదు అని చెప్పేసి ఎవరైతే ఈ శామ్ సలెఫర్ ఎవరైతే ఉన్నారో కరెంట్ ఇంజనీరింగ్, ఓకే, ఈ బోయింగ్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇతను వచ్చి నిర్ద్వందంగా చెప్పడం జరిగింది ప్రెస్ ముంగట. ఓకే, సో ఈ విధంగా బోయింగ్కి సంబంధించి అలిగేషన్స్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ 737, ఇప్పుడు 787 డ్రీమ్ లైనర్ ఒక ఎత్తు అయితే 737 అయితే మ్యాక్స్ 8 అయితే ఇంకా మరీ దారుణం ఇంకా. సో ఆ విధంగా సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. 2021 నుంచి 2023 వరకు ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది బోయింగ్ సంబంధించి. మీరు ఏవైతే ప్రొడక్షన్ చేశారో ఈయనైతే ఏకంగా మొత్తం శామ్ సలెఫర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ 737కి సంబంధించిన మొత్తం సిరీస్ని గ్రౌండ్ చేయండి, అంటే అసలు ఫ్లయింగే చేయకండి, ఆ ఇప్పుడు ఏవైతే సర్వీస్లో ఉన్నాయో వాటిని కూడా ఆపేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో విజిల్ బ్లోవర్స్ ఈ విధంగా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన మనకి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఏ విధంగా అయితే ఉందో మినిస్ట్రీకి సంబంధించి అదేవిధంగా అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని ఇండియాలో ఉన్న విధంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడి గవర్నమెంట్కి సంబంధించి. సో ఇది బోయింగ్ సంబంధించినటువంటి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కనుక బయటికి వస్తే అంటే ప్రజలు చనిపోతున్నారు కాబట్టి అది ఒక రకంగా అమెరికాకు లాస్, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ దెబ్బతింటుంది. సో బోయింగ్ కంపెనీ ప్రాపర్గా ఫిక్సింగ్ చేయాలి, ప్రాపర్గా ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా నిర్వహిస్తుంది 2021 నుంచి 2023 వరకు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేశాకే, మీరు ప్రాపర్గా అసెంబ్లీ చేశాకే మీరు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సో అన్నీ మళ్ళీ మీట్ అయ్యాక ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతుంది. అయితే ఈ ఏవైతే డ్రీమ్ లైనర్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ ఎయిర్ ఇండియా దగ్గర 38 ఉండడం జరిగింది, 38 డ్రీమ్ లైనర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడం జరిగింది సిరీస్లో. ఓకే, బేసిక్గా విజిల్ బ్లోవర్స్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో 2021 నుంచి 2023 వరకు డెలివరీ అనేది హాల్ట్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ కంటిన్యూస్గా యాక్సిడెంట్ అవడం జరగడము, అదేవిధంగా బోయింగ్ యొక్క సేఫ్టీ కన్సర్న్స్ ఇష్యూస్ రావడము. ఏ సర్వీస్ ఇచ్చినా అండి, మీరు నాట్ ఓన్లీ ఎయిర్ సర్వీస్, మీరు ఏ సర్వీస్ తీసుకున్నా ప్రజలకు క్షేమం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా మనకి ఎప్పుడైతే బోయింగ్ ఫ్లైట్స్ మీద ఇష్యూస్ వస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశాకే మేము కొనుక్కుంటామని చెప్పేసి ఆయా కంట్రీస్ కూడా రిస్ట్రిక్షన్స్, ఆయా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది. బోయింగ్ ఓకే పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ని తయారు చేస్తుంది, కాకపోతే ఏం లాభం? ప్రాపర్గా దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండాలి, లేకపోతే ఏదైతే సర్వీస్ చేస్తున్నటువంటి కంపెనీకి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా అనేది సర్వీస్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు. కానీ బోయింగ్ తయారు చేసినటువంటి మాల్ ఫంక్షన్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ వల్ల సర్వీస్ చేస్తున్నటువంటి ఎయిర్ ఇండియాకి ఇప్పుడు చెడ్డ పేరు. సో ఈ విధంగా ఏవైతే సర్వీస్ చేస్తున్నటువంటి కంపెనీస్ బోయింగ్ మీద కండిషన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ 2021-23లో ఆ 2 సంవత్సరాలు అయితే బోయింగ్కి ఒక రకంగా చెప్పాలంటే హార్డ్ ఇయర్స్. ప్రొడక్షన్ అనేది హాల్ట్, ఓకే, డెలివరీ హాల్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తీరా అన్ని సర్టిఫికేషన్స్ ప్రాపర్గా పొందాకే మీరు అసెంబ్లీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్టెప్డ్ ఇంటూ ఇన్స్పెక్షన్, ఇంపోజ్ స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్, బోయింగ్ ఇంప్లిమెంటెడ్ చేంజెస్. ఏవైతే ఆ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అది క్లీన్ అబ్జర్వేషన్ చేసింది, ప్రతిదీ ఎంత ఉండాలి, ఏది యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అండి అది. సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అది డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత చెప్తున్నాను కదా, శామ్ సలెఫర్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఈ 737 ఏవైతే ఉన్నాయో మొత్తంగా గ్రౌండ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తరచుగా ఇలాంటి విమానాల యొక్క యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా సేఫ్టీ ఇష్యూస్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో బోయింగ్ని నమ్మచ్చా నమ్మకూడదా? బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే కీర్తి ఎంత ఉండనివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అనేది వేరు. ప్రజెంట్గా ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎంత ట్రస్ట్ ఉన్నా ఎవరిని నమ్మలేము.
సో ఇప్పుడు స్పెక్యులేషన్స్ మధ్యలో ఆల్రెడీ అంటే రాబోయే రోజుల్లో బోయింగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి విమానాలని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంటారో కొనరో అనేది తెలీదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోయింగ్. సో బోయింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సో ఆ విజిల్ బ్లోయర్స్ ఏంటి, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి సర్వీసెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకా కాక్పిట్ అంటే బేసిక్గా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో చూసుకుంటే కనుక కాక్పిట్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ, ఓకే, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోలర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో అతను ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఎయిర్పోర్ట్లో తన కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అవ్వాలి అన్నా ల్యాండ్ అవ్వాలన్నా ఈ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో తన అనుమతితోనే రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది, అది ఒక రకంగా. నెక్స్ట్ కాక్పిట్, ఎనీ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఉన్నప్పటికీ అది జనరల్గా ఫైటర్ జెట్స్ అయినా ఇలాంటి ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా కాక్పిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మినిట్ టు మినిట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ బ్లాక్ బాక్స్ చాలా కీ రోల్ చేస్తుంది. బ్లాక్ బాక్స్, సో ఈ బ్లాక్ బాక్స్లో ఫ్లైట్కి సంబంధించిన ప్రతిదీ రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో మినిట్ టు మినిట్ కాదు, సెకండ్ టు సెకండ్ కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే అంటే దొరికి ఖచ్చితంగా అదొక సెక్యూర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఎన్నో డిగ్రీస్లో మండితే కానీ ఆ బ్లాక్ బాక్స్ ఖరాబ్ అవ్వదు. సో ఎనీ డీటెయిల్ డాటా ప్రతిదీ కూడా ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది, ఫ్లైట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా రికార్డ్ అవుతుంది. పైలట్ ఏం మాట్లాడాడు, ఏంటి, ఏం అలర్ట్ సిస్టమ్ ఇచ్చాడు అనేది, గ్రౌండ్కి ఏటీసీకి ఏం అలర్ట్ ఇచ్చాడు అని చెప్పేసి, ఏం రిక్వెస్ట్ చేశాడు అని చెప్పేసి కూడా మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఈ బ్లాక్ బాక్స్లో ఉంటాయి. సో బ్లాక్ బాక్స్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ, ఫ్లైట్ యొక్క మెమొరీ లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బోయింగ్ సంబంధించి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ ఉందో ప్రజెంట్గా ఇండియాలో జరిగినటువంటి మేజర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అన్నమాట. ఓకే, సో ఈ విధాన్ని బోయింగ్ సంబంధించి అదేవిధంగా అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ మొత్తం న్యూస్ కూడా. So please follow T1 Academy for interesting news like this. Thank you so much.